గుడ్ ఈవినింగ్. లీడర్ అన్నీ తానై పార్టీని నడిపించే నాయకుడు, ఎలాంటి పరిస్థితినైనా సమర్థవంతంగా ఎదుర్కోగలిగినవాడు, సంక్షోభాలను తట్టుకోగల స్థైర్యం, అవరోధాలను సులువుగా అధిగమించగల నేర్పరితనం, భవిష్యత్తులో వచ్చే అవకాశాలను లేదా ముప్పును ముందుగానే గ్రహించగలిగే చురుకైన దూరదృష్టి కలిగినవాడు. మరి ఏపీ రాజకీయాల్లో అలాంటి నాయకుడు ఎవరు? వారు వ్యవహార శైలి కానీ, వ్యూహ చతురతలో కానీ, ఉపన్యాస సరళిలో కానీ, సమయ స్ఫూర్తి కానీ ఏ స్థాయిలో కలిగి ఉన్నారు? టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివిధ అంశాలపై వారికున్న పట్టు ఏంటి, అవగాహన ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ అంశాలపై వారు తమదైన శైలి, ప్రతిభ కలిగి ఉన్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ప్రధానంగా 10 టీవీ 7 అంశాలను గుర్తించింది. ఒక్కో అంశాన్ని చూద్దాం. ఒక్కో అంశం పైన వారికి ఉన్నటువంటి అవగాహన ఏంటి, నేర్పరితనం ఏంటి, దూరదృష్టి ఏంటి, ఇవన్నీ కూడా చర్చిద్దాం. ముందుగా మొదటి అంశం పార్టీ నేతగా వ్యవహార శైలి. పార్టీని నడిపించేటటువంటి నాయకునికి నాయకత్వ లక్షణాలు కావాలి. మరి ఈ ముగ్గురులో నాయకత్వ లక్షణాలు పటిష్టంగా కలిగి ఉన్నది ఎవరు? పార్టీని నిర్మించడంలో కానీ, క్యాడర్ను సమాయత్తం చేయడంలో కానీ, లేకపోతే నాయకులను తయారు చేసుకోవడంలో, నాయకులను నడిపించడంలో, ఇవన్నీ కూడా పార్టీ నేత వ్యవహార శైలి కిందికి వస్తుంది. మరి ఈ ముగ్గురులో ఎవరు అలాంటి ప్రతిభ కలిగి ఉన్నారు, ఎక్కువగా ప్రతిభ కలిగి ఉన్నారు? రైట్, రెండో అంశాన్ని కూడా ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. మొత్తం 7 అంశాలు. రెండో అంశాన్ని మనం చూస్తున్నాం. వ్యూహ చతురత. ప్రతిపక్షాల వ్యూహాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు ప్రణాళికలు రచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సందర్భానికి తగ్గట్టుగా వ్యూహాలను అమలు చేయాలి. ప్రతిపక్షాలు వేసే, విపక్షాలు వేసే ఎత్తులకు పై ఎత్తులు వేయగలగాలి. అలాంటి వ్యూహ చతురత నాయకునికి ఉండాల్సిన అవసరం ఉంది. రైట్, ఇక మూడో అంశాన్ని కూడా ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. క్రైసిస్ మేనేజ్మెంట్. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. సంక్షోభాలను అధిగమించగలిగినటువంటి స్థైర్యం నాయకునికి ఉండాలి. లీడర్ అనే వ్యక్తి క్రైసిస్ మేనేజ్మెంట్ను తప్పకుండా కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. గెలుపోటములు సహజంగా వస్తూ ఉంటాయి. గెలిచినా ఓడినా నాయకుడు అనేవాడు క్రైసిస్ మేనేజ్మెంట్ వైపు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేతలు పార్టీని వీడి వెళ్ళొచ్చు, పార్టీలో సంక్షోభం తలెత్తవచ్చు, లేకపోతే పార్టీలో తిరుగుబాటు రావచ్చు. ఎటువంటి వాటినైనా సరే అధిగమించగలిగినటువంటి నేర్పరితనం, అలాగే స్థైర్యం, ఈ రెండూ కూడా క్రైసిస్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి అంశాలు. మరి ఈ ముగ్గురు నాయకులు చంద్రబాబు, జగన్, పవన్ క్రైసిస్ మేనేజ్మెంట్లో ఏ స్థాయిలో ఉన్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇక నాలుగవ అంశాన్ని ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఉపన్యాస సరళి చాలా కీలకమైనటువంటి అంశం. ఉపన్యాసంతో ప్రజలను ఆకట్టుకోగలగాలి. అది సభల్లో కావచ్చు, లేకపోతే అసెంబ్లీలో కావచ్చు. వాళ్ళు చేసేటటువంటి ప్రసంగం ప్రజల వద్దకు చేరువ కావాలి. ప్రధానంగా ప్రజల్ని ఆకట్టుకోవాలన్నా, అసెంబ్లీలో ప్రజా సమస్యలు ప్రస్తావించాలన్నా వీరికి ఉపన్యాస సరళి, ఆకట్టుకునేటటువంటి ఉపన్యాసం, వాగ్దాటి చాలా అవసరమవుతుంది. పార్టీ నాయకునిగా ఎటువంటి వాగ్దాటి కలిగి ఉన్నారు అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఉపన్యాస సరళితోనే నాయకులుగా నిలిచిన వాళ్ళు ఎంతో మందిని మనం చూసాము. భవిష్యత్తు కూడా ఉపన్యాసం సరిగ్గా ఇవ్వగలిగినటువంటి వాళ్ళు, చక్కగా మాట్లాడగలిగినటువంటి వాళ్ళు, ఏ విషయాన్నైనా సూటిగా సుత్తి లేకుండా ప్రజలకు చేరువయ్యే విధంగా, అలాగే కింది స్థాయి వ్యక్తికి కూడా, ప్రతి వ్యక్తికి కూడా చేరువయ్యే విధంగా మాట్లాడగలిగే వాళ్ళు నాయకులుగా ఎదుగుతారు. అనేక మందిని మనం చూసాం. ఉపన్యాస సరళి అనేది చాలా కీలకమైనది. మరి చంద్రబాబు, జగన్, పవన్లలో ఉపన్యాస సరళి కానీ, వాగ్దాటి కానీ ఎవరికి ఎక్కువగా ఉందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఐదో అంశాన్ని ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. దీర్ఘకాల దృక్పథం. ఇది చాలా అవసరం. అంటే ఒక విజన్ అనేది నాయకునికే అవసరం. ఒక పార్టీ నాయకునిగా పార్టీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి విజన్ కలిగి ఉండాలి. లేకపోతే ప్రభుత్వంలో ఉంటే, అధికారంలో ఉంటే భవిష్యత్తు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక దృక్పథం కావాలి, ఒక విజన్ కావాలి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆలోచన, దృక్పథం, విజన్ ఏ రకంగా ఉంటుందనేది కూడా ఆసక్తికరంగా ఉంటుంది. దీర్ఘకాల దృక్పథం కలిగిన వాళ్ళు నాయకులుగా చలామణి అవుతుంటారు, లీడర్లుగా ఎదుగుతుంటారు. సో దీర్ఘకాల దృక్పథం లేకపోతే విజన్, ఈ ముగ్గురు నాయకుల్లో ఎవరు ఎక్కువగా కలిగి ఉన్నారు? చంద్రబాబు, జగన్, పవన్ ముగ్గురు నాయకుల్ని మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఐదో అంశంగా దీర్ఘకాల దృక్పథం, విజన్ అనేది చాలా క్లియర్గా ఉండాలి నాయకునికి. ఎటువంటి విజన్ వీరు కలిగి ఉన్నారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇక ఆరో అంశాన్ని ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం.
సమయస్ఫూర్తి, సమయానికి తగ్గట్లుగా వ్యవహరించగలగాలి. ఇది చాలా కీలకమైనది. తాను తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎటువంటి నిర్ణయమైనా సరే అది సమయానుకూలంగా జరగాలి. ఆ సమయానికి అప్పటికప్పుడే కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. తాను తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదే అని ప్రజల్ని ఒప్పించగలగాలి, మెప్పించగలగాలి. తాను తీసుకునే నిర్ణయం కరెక్టే, సరైనదే అని ప్రజల్లోకి సూటిగా వెళ్ళగలిగేటట్టుగా వ్యవహరించగలిగిన వాడే నాయకుడిగా ఉంటాడు. మరి సమయస్ఫూర్తి విషయంలో ఈ ముగ్గురు నాయకులకు ఎటువంటి అవగాహన ఉంది, ఏ స్థాయిలో ఈ ముగ్గురు నాయకులు ఉన్నారన్నది కూడా ఆసక్తిగా ఉంది. ఇక 7వ అంశం ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. అవకాశాలను, ముప్పును ముందుగా గ్రహించేటటువంటి తీరు. నాయకునికి ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం అవకాశాలను ముందుగానే గుర్తించగలగాలి. ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాం, ఆ పార్టీతో పొత్తు వల్ల లాభమా నష్టమా, భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది ఆలోచించగలగాలి. అలాగే ఏవైనా భవిష్యత్తులో పార్టీకి ఏదైనా ముప్పు రాబోతోందా అన్న విషయాన్ని ముందుగా గ్రహించగలగాలి. అంటే ఉన్నటువంటి అవకాశాలను గ్రహించగలగాలి, లేకపోతే ముప్పును కూడా ముందుగా గ్రహించగలిగినప్పుడే దీర్ఘకాలికమైనటువంటి ఆలోచనతో, విజన్తో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ 7 అంశాలు చాలా ప్రధానమైనవి. టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురు కూడా ఈ 7 అంశాలకు సంబంధించి ఎటువంటి అవగాహన కలిగి ఉన్నారు, వారి సామర్థ్యం ఏంటి, వారి నేర్పరితనం ఏంటి,